నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫోకస్. లోక్సభ ఎన్నికలపై క్యాడర్ కి దిశానిర్దేశం. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు, కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత. అభ్యర్థుల ఎంపికపై జనసేనాని కసరత్తు. 3 రోజుల పాటు గోదావరి జిల్లాల్లోనే పవన్. బీజేపీతో మాది సైద్ధాంతిక పోరాటం. అధికారం కోసం బీజేపీ కుట్రలు చేస్తోందన్న రాహుల్. సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత. పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడే మీరు చూశారు, అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో చాలని జీతం వల్ల అందరూ రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందుకు తీసుకుపోయాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం నేను మీ అందరినీ కోరుతూ మీరు సహకరిస్తే, 35 సంవత్సరాలు నన్ను ఆదరించిన కుప్పం నియోజకవర్గానికి ఒకటే హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ పేదవాళ్ళకి ఎక్కువ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క నేను కార్యక్రమం చెప్పాను, పేదరికం నిర్మూలన చేయాలనేది నా జీవితాశయం. ఆర్థిక అసమర్థత తగ్గించాలని, నిరంతరం నిరుపేదలకు అండగా ఉంటా, మీ ఆదాయాన్ని పెంచా, ఇంకా కొంతమంది ఆదాయం ఎక్కువ పెరిగి మీ ఆదాయం తక్కువ పెరిగితే నిరంతరం అలాంటి కుటుంబాలకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు ఆదాయము సంపద ఎట్లా వస్తుందంటే పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదల ఇండ్లలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి, 4 పాడి పశువులు పెంచి ఆదాయం వస్తుందా, పిల్లల్ని బాగా చదివిస్తే ఆదాయం వస్తుందా, ఏమేం చేయాలో చేసి ఒక పక్కన ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆదాయం పెంచుతూ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఇచ్చి దీర్ఘకాలంలో అంటే 3-4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని 2 పెంచడానికి ఏమేం చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ప్రతి ఒక్క ఇంటి వివరాలు మనం సేకరించుకొని తద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు బయట కూడా వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అది ప్రారంభం మన కుప్పంలో జరుగుతుందని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. కుప్పం నాకు ఎప్పుడు ఒక స్ఫూర్తి. ఏ మంచి కార్యక్రమం చేయాలని ఇక్కడనే ప్రయోగం చేశాను. జన్మభూమి ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మీరిచ్చిన ఆలోచనలే ఆరో సమైక్య ఆంధ్రప్రదేశ్ కి ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ కి ఆదర్శం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే గుడివంకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి, యానగానేపల్లిలో ధర్మరాజుల టెంపుల్ కి 60 లక్షల రూపాయలు ఇచ్చాం. రాళ్ళగంగమ్మ టెంపుల్ కి 66 లక్షలు ఇచ్చాం. వన్యకుల క్షత్రియ కమ్యూనిటీ హాల్కి 50 లక్షలు ఇచ్చాం. కురబ కమ్యూనిటీ హాల్కి 50 లక్షలు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకుండా ఈ ప్రభుత్వం అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవన కోసం 50 లక్షలు ఇచ్చాం. రాళ్ల గంగమాంబ
గ్రామంలో స్టేడియం కోసం 2 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఈ మండలంలోనే 25 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టారు. గ్రీన్ హౌస్ అయితే డబ్బులు కూడా మానేశారు, సబ్సిడీ మానేశారు. హార్టికల్చర్ సబ్సిడీ 60% ఇచ్చి టమోటా కానీ, వంగ కానీ, పూలు కానీ మనం ఆర్థిక సహాయం చేసి అది కూడా నిలిపేశారు. మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ అడుగుతున్నారు, యువత మళ్ళీ గుడిపల్లిలో ఇండస్ట్రీస్ రావాలి, యువత బాగుపడాలని అడుగుతున్నారు. ఈ గుడిపల్లిలో జూనియర్ కాలేజీ పెట్టినా, ద్రవిడ యూనివర్సిటీ పెట్టినా, అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చినా, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాం. కుప్పంలో మెడికల్ కాలేజ్ కూడా మనమే తీసుకొచ్చాం. మళ్ళీ ఈ గుడిపల్లిలో, కుప్పంలో ఇండస్ట్రీస్ పెట్టి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ మినీ మార్కెట్ కూడా పెట్టమన్నారు హార్టికల్చర్ కోసం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, 5 ఏళ్లుగా ఒక్క రోడ్డన్నా ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ రోజు మనం వేసిన రోడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేశాం. ఒక్క రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఇంటింటి ఊర్లో, ప్రతి ఒక్క ఊర్లో వీధి దీపాలు అయితే ఎల్ఈడి బల్బులు పెట్టాం. అవి సరిగా వెలుగుతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రతి ఒక్క ఊర్లో చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థ పెట్టి, ప్రతి ఒక్క గ్రామంలో ఒక వేస్ట్ కన్వర్షన్ చేసి, చెత్తను కన్వర్ట్ చేసి దాని నుంచి కాంపోస్ట్ ఎరువులు తీసాం. అవి ఎక్కడన్నా ఉన్నాయి, ఆ షెడ్లు పనిచేస్తున్నాయని అడుగుతున్నా. ఆ షెడ్లు కూడా పోయినాయి. కడాన అందేనియవా కాలువ ఎంతలో తీసుకొస్తే అది కూడా చేయలేకపోయారు. అందుకే చెప్పా, ఆ కాలువను కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. గ్రామంలో ఇంకా ఎక్కడైనా రోడ్లు లేకపోతే, గ్రామంలో మరుగుదొడ్డు లేకపోయినా, గ్రామంలో ఎక్కడన్నా వీధి దీపం లేకపోయినా, గ్రామంలో ఎలాంటి చిన్న సమస్యలు, స్కూల్ బిల్డింగ్ అని అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మండల కాంప్లెక్స్ కోసం 3 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నారు. నేను వస్తానే మళ్ళా అది కూడా పూర్తి చేస్తాను. అన్ని పనులు మనమే చేశాం. చిన్న పనులు కూడా వీళ్ళు చేయలేకుండా మధ్యలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా పూర్తి చేస్తాం. ఇదే కాదు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని మీకు అందరికీ హామీ ఇస్తున్నా, కుప్పంలో రౌడీజం జరుగుతా ఉందా లేదా? జరుగుతా ఉందా లేదా అని అడుగుతున్నా. ఒక పక్క రెడ్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు జరుపుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధుల్ని సీఎంఓ నుంచి పిలుపు అందింది. సీఎం జగన్ ను కలిసిన బాలినేని ఒంగోలు నుంచి మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సీఎంఓకు వచ్చారు.
రైట్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు జరుపుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధుల్ని సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. సీఎం జగన్ ను కలిసిన బాలినేని ఒంగోలు నుంచి మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక మరోవైపు బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సీఎంఓకు వచ్చారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. ఈరోజు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయానికి పిలిపించడం జరిగింది. ప్రధానంగా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా కొద్దిసేపటి క్రితమే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సుధా కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. వీరితో పాటు ఒంగోలు జిల్లాకు సంబంధించి బాలినేని వ్యవహారం పార్టీలో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారుతూ ఉంది. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన బాలినేని కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు ఉదయం ఎంపీ విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు. ప్రధానంగా నియోజకవర్గం మార్పుకు సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో దానిపైన చర్చించారు. అదే అంశానికి సంబంధించి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా బాలినేని భేటీ చర్చిస్తూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంగోలు నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ ముఖ్య నేతలు ఆయనకి సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా బాలినేని కూడా నియోజకవర్గం మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే బాలినేని మాత్రం ఒంగోలులోనే పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒంగోలులో పోటీ చేసేందుకు గాను గతంలోనే ఆయన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. కేవలం ఒంగోలుకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాలపైన పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంది కాబట్టి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కూడా తాను చేపట్టలేనంటూ గతంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి 2-3 నియోజకవర్గాలకు సంబంధించిన ఆప్షన్స్ కూడా పార్టీ పెద్దలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దర్శి నియోజకవర్గంతో పాటు మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. కానీ బాలినేని మాత్రం ఖచ్చితంగా ఒంగోలు నుంచి పోటీ చేసేందుకే సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించి 25,000 ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్లియర్ చేయాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది కాలంగా పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈరోజు సీఎం జగన్తో జరిగేటటువంటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భేటీ తర్వాత ఒక స్పష్టత అయితే ఇవ్వనున్నారు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం గత 4-5 రోజులుగా రెండో విడత ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు అయితే కొంత వేగంగా జరుగుతూ ఉంది. దాదాపుగా తుది దశకు కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. రేపు సాయంత్రం ఈ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన తుది లిస్టును కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఇప్పటివరకు అయితే మనకి సమాచారం ఉంటుంది. దాదాపుగా 50 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలకు అయితే స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎవరైతే సిట్టింగ్ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానంలో కాకుండా మరో స్థానంలో పోటీ చేయించేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే మంత్రి ఉషా శ్రీచరణ్ను ప్రస్తుతం ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆ నియోజకవర్గం నుంచి కాకుండా పెనుగొండ నియోజకవర్గానికి పంపించాలని కూడా సీఎం భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు జిల్లాలో కూడా శంకరనారాయణ అనుచరులు కావచ్చు, అదేవిధంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి సిద్ధారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అనుచరులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎన్ని అంశాలను కూడా వైసీపీ హైకమాండ్ బేరేజ్ వేసుకుంటుంది. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రకటించే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్తో పాటు ముఖ్య నేతలతో కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం ధర్నాతో నిరసనలతో హోరెత్తుతోంది. ఒక పక్క అంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేస్తుంటే మరోపక్క మున్సిపాలిటీ ఉద్యోగులు రోడ్డెక్కారు.
అమలు కాని హామీలు ఇచ్చి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారంటూ మండిపడ్డారు. 17 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డిపై అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కసారిగా ఉద్యమ బాట పట్టారు. గత 17 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ధర్నా చేపడుతుంటే నేడు మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా ధర్నా చేపట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు నుంచి మనం ఇప్పుడు ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం సమీపంలోని మొత్తం ఉద్యోగ సంఘ నేతలు అందరూ వాళ్ళకు సంబంధించిన హక్కుల కోసం గళమెత్తారు. మొత్తం ఇక్కడ ఈ కలెక్టరేట్ మొత్తం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గత 17 రోజులుగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు రాత్రనగా పగలనగా ఇక్కడే ఉంటూ నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిన్నైతే ఎమ్మెల్యేల ముట్టడి కార్యక్రమం చేపట్టి ఇదైతే పోస్ట్ కార్డులు ఉద్యమం చేపట్టినట్టు నేతలు ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వీళ్ళని తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించమని చెప్పి మంత్రులకి ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా కానీ తమ సమస్య పరిష్కరించడం లేదని నేతలు కానీ లేదా వర్కర్స్ కానీ చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు. తమ సాధారణమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఈ పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన ఏంటంటే వచ్చిన వెంటనే మేము వీళ్ళకి జీతాలు పెంచాము, మరోసారి వచ్చిన తర్వాత వీళ్ళ సమస్యను పరిష్కరించామని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్తుంది. అయితే ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాల నేతలు కానీ మా సమస్య పరిష్కరిస్తేనే కానీ మేము విధులకు హాజరమని చెప్తున్నారు. దీనివల్ల చాలా చోట్ల గ్రామాల్లోని పిల్లల పరిస్థితి అయితే గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ తీవ్ర అవస్థల పడే పరిస్థితి ఉందని చెప్పేసి వస్తున్న సమాచారం. అయితే మరి ఈ పరిస్థితి ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. నేటి నుంచి మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగులు కూడా ధర్నా చేపట్టే పరిస్థితి ఏర్పడింది. మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మున్సిపల్ ఉద్యోగులు కూడా మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. ఎప్పటి నుంచో తమ సమస్యలు పరిష్కారం కాకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, కనీస వేతనం కూడా ఇవ్వటం లేదని చెప్పేసి ఈ నేతలు చెప్తున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన పరిధిలో ఉన్న ఉద్యోగులు కూడా హెచ్ఆర్ చెల్లించాలి, పాలసీ అమలు చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ధర్నా చేస్తున్నారు. అయితే ఈ ధర్నాకి అసలు కారణం ఏంటి? ప్రభుత్వం మీద ఒక పక్క ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్తున్నా కానీ వీళ్ళు ఎందుకు ఉద్యోగ బాట పట్టారో ఒక ఉద్యోగ సంఘ నేతలను అడిగి తెలుసుకుందాం. ఆ రోజు పాదయాత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసినప్పుడు వారు మాకు తెలియజేశారు, నేను అధికారంలోకి రాగానే నేను మీ అందరికీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పారు. మీరందరూ నన్ను ఆశీర్వదించండి, నాకు ఓట్లు వేయండి, తద్వారా మేమందరం కూడా మరి మీ పోస్టులు రెగ్యులర్ చేస్తామన్నారు. ఆయన వచ్చి 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరలా ఎలక్షన్ టైంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజుకి కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయకపోగా కనీసం మమ్మల్ని ఎస్ఎస్ఏ ఉద్యోగులుగా కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఆ రోజు ఆయన పాదయాత్ర చేసే సమయంలో మాది ఇది ఒక ఎస్ఎస్ఏ సంస్థ, దీన్ని పర్మనెంట్ చేయడానికి అవకాశం లేదని తెలిసిండు కూడా ఆ రోజు మాకు వాగ్దానం ఇచ్చారు. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మడం తప్పని మాట ఇచ్చేటటువంటి నాయకుడిని, మడం తప్పనటువంటి నాయకుడిని అని తెలియపరిచినటువంటి వారు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎస్ఎస్ఏ ఉద్యోగులుగా మేము అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నప్పటికీ కనీసం కరోనా టైం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క సింగిల్ పైసా కూడా మాకు జీతాలు చెల్లించలేదు. మీ ధర్నాకి గల కారణం ఏంటంటారు? సార్, ఈ రోజు అసెంబ్లీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 18,000 రూపాయలు అమలు చేస్తానని పారిశుద్ధ కార్మికులు చెప్పారు సార్. ఈ రోజు వరకు కూడా అది అమలు చేయలేదు. మేము ఎంతో ఆశకుండా చూసాము, చేస్తారని 4.5 సంవత్సరాలు అయిపోయినా సరే ఈ రోజు వరకు కూడా కదా అమలు చేయకపోవడం జరా టెండర్ విధానం రద్దు చేస్తానన్నారు. ఐఏఎస్ ఆఫీసులు చేసి ప్రత్యేకించి వాటిపై శ్రద్ధ చూపించి చేస్తానన్నారు. ఈ రోజు వరకు అమలు చేయాల. మేము కొత్తగా ఏం కోరికలు కోరట్లేదని చెప్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల వాళ్ళ కష్టాన్ని గుర్తించి వచ్చిన వెంటనే 18,000 రూపాయలు పెంచాలని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు గడిచిన 5వ సంవత్సరం అడుగు పెడుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి కూడా హామీలు జరగట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మురళీధర్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.